మండిపోతున్న ఏపీ వాసులకు శుభవార్త. ఏపీలో రానున్న 3 రోజులు భిన్న వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3 రోజుల్లో ఎండలతో పాటు వానలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో ఇవాళ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక నిన్న అనకాపల్లి జిల్లా రావికమంతం, వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లిలో 41.4, విజయనగరం జిల్లా గుర్లలో 41.2, తూర్పుగోదావరి జిల్లా మురమండ, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. ఎస్ నాగేశ్వరరావు, అటు ఏపీలో భిన్న వాతావరణాలు కనిపిస్తున్నాయి, ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వాతావరణ శాఖ ఒక గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వానుడి బగబగతో ఆ ప్రజలందరూ కూడా ఉక్కిరి బిక్కిరి అవుతా ఉన్నారు. ఏదైతే ఆదివారం రోజు ఆట విడుపుగా బయటికి వద్దామన్నా గానీ బయటికి రాలేని ఆ పరిస్థితి ఉంది. నిన్న అంటే ఆంధ్రప్రదేశ్ లో ఆ బాణుడు బగకి ఆ ప్రజలు ఎంత అల్లాడిపోతున్నాడో అర్థమవుతున్న పరిస్థితి ఉంది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ 41-42 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ ఆ ఎండలు నమోదవుతున్నాయనంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క సామాన్య జనం కూడా ఈ ఎండల తీవ్రతకి ఉక్కిరి బిక్కిరైపోతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎండ వేడిని తాళలేక ఒకళ్ళిద్దరు చనిపోయిన పరిస్థితి కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ముఖ్యంగా చిన్న పిల్లలకు సంబంధించి తల్లిదండ్రులు ఎన్నడూ లేని విధంగా కూడా పెద్ద ఎత్తున ఆ పిల్లలకి జాగ్రత్తలు వహిస్తున్న పరిస్థితి ఉంది. ఆ ఎండవేడి తట్టుకోవటానికి, ఎండవేడి వడగాలులు పడకుండా. అయితే ఇదే వాతావరణానికి సంబంధించి కొంతమేరకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురవబోతున్నాయి, ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం మారబోతుంది, వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయంటూ వాతావరణ శాఖ చెప్పడంతో కొంతమేరకు ఆ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఆ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలతో పాటు పిడుగులు కూడా పడే అవకాశాలు ఉన్నాయంటూ వాతావరణ శాఖ కొంతమేరకు హెచ్చరించిన పరిస్థితి ఉంది. అలాగే 40 డిగ్రీల ఆ ఉష్ణోగ్రత ఆంధ్రప్రదేశ్ లో దాటటం, మరోవైపు ఆ వర్షాలు పడటం, ఆ వర్షాలు పడతాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ఆంధ్రప్రదేశ్ లో ఓ భిన్నమైన వాతావరణానికి శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గతంలో ఒకసారి ఆ ఎండలు భారీగా వస్తున్న సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో ప్రజలందరూ కూడా కొంతమేరకు భారీ వర్షాలు పడకపోయినా సరే కొంతమేరకు జల్లు పడే వాతావరణం రావటం, అలాగే వాతావరణం కొంతమేరకు చల్లబడటంతో 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు సేద తీరిన పరిస్థితి అనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. అలాగా మరొకసారి ఆ వర్షాలు, మరోవైపు ఎండలతో ఆంధ్రప్రదేశ్ లో భిన్న వాతావరణం రాబోతున్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆ కర్నూలు జిల్లాలో కురిసిన ఆ వర్షానికి కొంతమేరకు కోతకు సిద్ధంగా ఉన్న పంటలు నీటి పాలయ్యి ప్రజలు పాడైపోయిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తెలంగాణలోనూ కూడా కొంతమేరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు ఖచ్చితంగా కురుస్తాయని కూడా వాతావరణ శాఖ చెబుతున్న పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ ఆ సంస్థ చెప్పిన దాని ప్రకారం ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో కొంతమేరకు చెదురు మదురు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని
ఆ వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి ఉంది. అలాగే మంగళవారం రోజున ఉత్తరాంధ్ర, కాకినాడ, ఏలూరులో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అలాగే ఆ ప్రజలు ఎవరు కూడా చెట్లు కింద నిలబడవద్దని, అలాగే ఏదైతే పిడుగులు పడే సమయంలో ప్రజలు కొంత మేరకు జాగ్రత్త వహించాల్సింది, ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉందంటూ కూడా వాతావరణ శాఖ ఎండి కురంనాథ్ తెలుపుతున్న పరిస్థితి ఉంది. మేలో కూడా భారీ వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే రాష్ట్రంలో దాదాపుగా 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు అయితే రికార్డు అవుతున్న పరిస్థితి ఉంది. ఆదివారం రోజున అనకాపల్లి జిల్లా రావి కమతం, కడప జిల్లా వేంపల్లిలో 41.4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత అయితే నమోదైన పరిస్థితి ఉంది. అలాగే విజయనగరం జిల్లా గుర్లాలలో 41.2, తూర్పు గోదావరి జిల్లా మురముండలో, నంద్యాల జిల్లాలోని ఆలగడ్డలో 41 డిగ్రీలు నమోదైన పరిస్థితి ఉంది. అలాగే 55 ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి అయితే ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న ప్రజలందరూ కూడా బానుడి ఉష్ణోగ్రతలకి, బానుడి వేడికైతే ఇంటి పట్టునే తలదాచుకున్న పరిస్థితి ఉంది. ఎవరు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి లేదు. రోడ్లన్నీ కూడా ఖాళీ అయిన పరిస్థితి ఉంది. ఒక కర్ఫ్యూ పెడితే ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం దాటికి ప్రజలు అలా ఇళ్లలోనే కూర్చుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మరోవైపు ఎండలైతే కొంతమేరకు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఈ భిన్నమైన వాతావరణం పరిస్థితుల పట్ల ప్రజలు కొంతమేరకు అప్రమత్తం వహించాలని, అప్రమత్తంగా ఉండాలని, లేని పక్షంలో కొంతమేరకు ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. కర్నూలు జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం అయితే అకస్మాత్తుగా రావడంతో ప్రజలు కొంతమేరకు సేద తీరిన పరిస్థితి ఉంది. అలాగే కౌతాలం మండలంలోని నదీ జాగిలిలో కురిసిన వానకి చేతికొచ్చిన పంట కొంతమేరకు నీటి పాలవడంతో ప్రజలు ఒకసారిగా కుదేలైన పరిస్థితి ఉంది. గ్రామంలో సుమారు 900 ఎకరాల్లో వరి కోతలు కోసి ధాన్యాన్ని ఆరబోయిగా వర్షం రావడంతో చాలా వరకు తడిసి ముద్దై రైతులు నష్టపోయిన పరిస్థితి అయితే ఉంది. అలాగే గ్రామ శివార్లో ఓ చోట సుమారు 2000 బస్తాలు ధాన్యం రాసులు పోసి ఎత్తకానికి రెడీగా ఉండగా వర్షం పడటంతో అవి తడిసి పనికి రాకుండా పోయి రైతులు కుదేలవుతున్న పరిస్థితి ఉంది. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మరొకసారి వర్షాలు పడతాయనే వాతావరణ శాఖ అంచనాలతో రైతులు కొంతమేరకు అప్రమత్తంగా ఉండాలని సూచించిన పరిస్థితి అయితే ఉంది. సునీత. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.